హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జరిగిన ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇదాన్ని కొంచెం మెల్ట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న వెంటనే చాలా దీన్ని మెల్ట్ చేసేస్తారు. రిమైనింగ్ నేను న్యూస్లో చెప్తాను. ఇది జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసినాం ఈ పోర్షన్. రిమైనింగ్ అన్ని కూడా మనం యాసిటీస్ వాళ్ళు బ్యాంకులో ఏమి ఉందో అలాగనే ఇంటాక్ట్ గానే రికవర్ చేయడం జరిగింది. అంటే ఇది కట్టేసి ఉంది కదా, డిస్ప్లే చేస్తే చిన్న చిన్నవన్నీ ఓకే. మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి, అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా. సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం. బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు, ఒక ఇద్దరు కలిసి చేయడం వేరు. కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా 1.6 kgs, అదే విధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్లి సరెండర్ అయిపోవడం జరిగింది. కాకపోయినా మనము పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడెడ్ ఆంజనేయులు, ఎస్ఐ చిలమతూరు మునీర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది. అదేవిధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి 1.6 kgs కోసం మనము హర్యానా